హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన వీడియోస్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేస్తాను. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనము స్ప్రింగ్ బూట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ డేటా వాలిడేషన్ గురించి అయితే ప్రాక్టికల్గా తెలుసుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోస్‌లో మనము కాన్సెప్ట్ వైస్‌గా తెలుసుకున్నాము. స్ప్రింగ్ బూట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా వర్క్ అవుతది అండ్ డేటా వాలిడేషన్ అంటే ఏంటి అనేదైతే మనం ప్రీవియస్ వీడియోస్‌లో తెలుసుకున్నాము. అండ్ ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్‌లోకెళ్ళి వీడియోస్ అనేదైతే చూసి అర్థం చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మనము ప్రాక్టికల్‌గా కోడింగ్ ఏ విధంగా రాయాలి, డేటా వాలిడేషన్ ఏ విధంగా రాసుకోవాలి కోడింగ్ అనేదైతే నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ మనము పార్ట్ వైస్‌గా అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియోలో ఓన్లీ మనము స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసి దానికి కావాల్సిన ప్యాకేజెస్ అనేది క్రియేట్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మనకు దానికి సంబంధించిన ఎంటిటీస్ గానీ, సర్వీసెస్ కానీ, రిపోజిటరీస్ కానీ, ఎక్సెప్షన్ కానీ ఇలా పార్ట్ వైస్‌గా నేను వీడియోస్ అనేదైతే అప్‌లోడ్ చేస్తాను. మనము ఈ డేటా వాలిడేషన్ పూర్తిగా నేర్చుకుందాము పార్ట్ వైస్‌గా. అండ్ లేట్ చేయకుండా ఫైల్‌లోకైతే ఎళ్ళండి. ఎస్‌టీఎస్ ఓపెన్ చేసి ఫైల్‌లోకెళ్ళి న్యూలోకొచ్చేసి మనము స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేయండి. స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మన నేమ్ అనేదైతే ఇచ్చుకోవచ్చు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ వాలిడేషన్ 1 అనేదైతే నేను ప్రాజెక్ట్ నేమ్ అనేదైతే ఇచ్చాను. అండ్ ఆ తర్వాత మావెన్ ప్రాజెక్ట్ అయితే మావెను, గ్రాడిల్ అయితే గ్రాడిల్ అది మీ ఇష్టము. అండ్ ఇక్కడ మీరు ప్యాకేజ్ నేమ్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. కామ్ డాట్ ఈజీ లెర్నింగ్ అనేదైతే ఇచ్చేశాను. అండ్ నెక్స్ట్ మీదైతే క్లిక్ చేశాను. మనకు ఈ డేటా వాలిడేషన్ చెక్ చేసుకోవడానికి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇవెల్లా తెలుసుకోవడానికి మనం కోడింగ్ రాయాలంటే మనకు కావాల్సినవి ఈ డిపెండెన్సీస్ అండి. పోస్ట్‌గ్రెస్‌ఎస్‌క్యూఎల్ ఒకటి, స్ప్రింగ్ వెబ్, స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్, వాలిడేషన్, స్ప్రింగ్ డేటా జేపీఐ ఇవన్నీ మనము ఈ 5 డిపెండెన్సీస్ అనేది ప్రతిసారి మనం యాడ్ చేసుకుంటూ ఉంటాము. పర్టిక్యులర్‌గా వాలిడేషన్ చెక్ చేసుకుంటున్నాం కాబట్టి వాలిడేషన్ డిపెండెన్సీ అనేది కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫినిష్ మీదైతే క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ అవుతది. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వాలిడేషన్ 1 అనేదైతే ఉంది కదా! మనకు ఇందులో ఎస్ఆర్‌సి మెయిన్ జావాలోకెళ్తే ఓన్లీ 1 ప్యాకేజ్ అనేదైతే ఉంది. ఇక్కడ మనము ఈ వీడియోలో జస్ట్ స్ట్రక్చర్ అనేదైతే క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి సింపుల్‌గా ఈ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకొచ్చి ప్యాకేజ్ మీదైతే క్లిక్ చేయండి. తర్వాత మనకు కావాల్సింది ఎంటిటీస్ కావాలి కాబట్టి ఎంటిటీ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను. మళ్ళీ ఫస్ట్ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకెళ్ళి మళ్ళా ప్యాకేజ్ మీదైతే క్లిక్ చేసి ఒక రిపోజిటరీ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. రిపో అని పెట్టుకుందాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్యాకేజ్ కావాలి కాబట్టి ఆ మెయిన్ ప్యాకేజ్ మీదకెళ్ళి ప్యాకేజ్‌లోకైతే ఎళ్ళండి. ఎళ్ళిన తర్వాత మనకు కావాల్సింది సర్వీస్ కాబట్టి సర్వీస్ అనేదైతే పెట్టుకుందాము. ఎంటిటీస్, రిపోజిటరీ, సర్వీస్, ఎక్సెప్షన్, ఎక్సెప్షన్, కంట్రోలర్, ఎక్సెప్షన్, కంట్రోలర్, ఎంటిటీస్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాము. ఎక్సెప్షన్, రెపో, సర్వీస్, కంట్రోలర్ అండ్ మనకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్‌కి కంట్రోలర్ అడ్వైస్ అనేసి యాంనోటేషన్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం కదా! ప్రీవియస్ వీడియోస్‌లో. దానికి ఒక మెయిన్ ఎక్సెప్షన్ క్రియేట్ చేసుకుందాము. కంట్రోలర్ అడ్వైస్ అనేసి. కంట్రోలర్ అడ్వైస్ అనేసి ఒక ప్యాకేజ్ పెట్టుకుందాము. ఇవి ఫ్రెండ్స్ మనకు కావాల్సిన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేదైతే క్రియేట్ చేసుకున్నామో, మెయిన్ ప్యాకేజ్‌తో యూజ్ చేసుకొని మనం మిగతా ప్యాకేజెస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నామో ఎంటిటీస్, రెపోస్, సర్వీస్, ఎక్సెప్షన్, కంట్రోలర్ అడ్వైస్, కంట్రోలర్ అనేసి. దీనిలోకి సంబంధించిన ఎంటిటీస్ క్రియేట్ చేసుకోవడము, సర్వీస్‌లో మనం బిజినెస్ లాజిక్స్ రాసుకోవడము, ఎక్సెప్షన్ రాసుకోవడము, రిపోజిటరీ, కంట్రోలరు, ఈ కంట్రోలర్ అడ్వైస్ అవన్నీ మనము పార్ట్ వైస్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాము. జస్ట్ ఈ వీడియోలో ఈ స్ట్రక్చర్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మనము ఆహ్, ఎంటిటీస్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనము ఎస్ఆర్‌సి మెయిన్ రిసోర్సెస్‌లో మనము అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఉంది కదా! దీనికి సంబంధించి డేటాబేస్‌కి కమ్యూనికేట్ జరగడానికి మనం డేటా అనేదైతే ప్రొవైడ్ చేయాలి కదా! అది కూడా మనం నెక్స్ట్ వీడియోస్‌లో యాడ్ చేసుకుందాము. జస్ట్ ఈ వీడియోలో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము అండ్ ప్యాకేజెస్ క్రియేట్ చేసుకున్నాము. మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అనేదైతే యాడ్ చేసుకున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు. మనకు కావాల్సిన డిపెండెన్సీస్ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ డేటా జేపీఏ ఒకటి, స్టార్టర్ వాలిడేషన్, స్టార్టర్ వెబ్, స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్ అండ్ పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ అనేది ఈ 5 డిపెండెన్సీస్ మనం యాడ్ చేసుకునేవి పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో ఉండాయి.
జస్ట్ మనము స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాము. డిపెండెన్సీస్ యాడ్ చేసుకున్నాము. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ప్యాకేజెస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో దానికి సంబంధించిన కోడింగ్ అనేదైతే నేర్చుకుందాం. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. నేను వెంటనే మీకు డౌట్స్ అనేదైతే క్లారిఫై చేస్తాను. ఏ డౌట్స్ ఉన్నా గాని. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్‌కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.